తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలు ఎవరో తేలిపోయింది. తిరుచిరాపల్లి జిల్లా లాలుగుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరపున పోటీ చేస్తున్న లీమా రోజు తన కుటుంబం మొత్తం ఆస్తుల విలువ 5,863 కోట్లుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు ఆమె తన నామినేషన్ అఫిడవిట్లో వివరాలు పొందుపరిచారు. లీమా రోజు తన విద్యా అర్హతను 6వ తరగతిగా పేర్కొన్నారు. తనపై 4 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని కూడా ఆమె వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం తప్పనిసరిగా సమర్పించే అఫిడవిట్లోని వివరాలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు శాసనసభకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మార్చి 30న నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా పలువురు ప్రముఖులు నామినేషన్లు వేశారు. బరిలో నిలిచిన అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులకు సంబంధించిన ఆస్తులు, ఇతర వివరాలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో తిరుచి జిల్లా లాల్గుడి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమిలోని అన్నాడీఎంకే పార్టీ తరపున పోటీ చేస్తున్న లీమా రోజు అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. ఆమె సమర్పించిన నామినేషన్ పత్రాల ప్రకారం లీమా రోజు ఆస్తుల విలువ 1000 కోట్లకు పైమాటే. తన పేరిట 139.62 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు పేర్కొన్నారు. ఆమె తనకు 909.94 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయని అఫిడవిట్లో ప్రకటించారు. ఇందులో ఆమె కుటుంబం ఆస్తుల వివరాలు కూడా ఉన్నాయి. టీవీకే అధినేత విజయ్ జోసెఫ్ కంటే ఈమె ఆస్తులు రెట్టింపు కావడం విశేషం. విజయ్ తన పేరిట 600 కోట్లకు పైగా స్థిరాచర ఆస్తులున్నట్లు అఫిడవిట్లో ప్రకటించారు.